ఫైనల్గా ఒక తమిళనాడే కాదు ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న విజయ్ అనబడు నేను అనే మాట వినపడింది. విజయ్ పార్టీ పెట్టిన వెంటనే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. తమిళనాడు రాజకీయాల్లో ఎంతోమంది సినిమా యాక్టర్స్ వచ్చారు వెళ్ళారు. ఈయన కూడా అలాగే అవుతుందని, ఈయన మాత్రం ఏం సాధిస్తారని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే విజయ్ ఇచ్చిన ఈ స్పీచ్ బయటకు వచ్చిందో తమిళనాడే కాదు మొత్తం ఇండియా అంతా ఈ స్పీచ్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. విజయ్ సింగిల్గా పోటీ చేసి తప్పు చేస్తున్నారని, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈజీగా సీఎం అయ్యేవారని చాలామంది అనుకున్నారు. కానీ కౌంటింగ్ తర్వాత అందరికీ ఈజీగా అర్థమైన విషయం ఏంటంటే సింగిల్గా పోటీ చేసి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చిన విజయ్ని సీఎం అవడానికి అన్ని తిప్పలు పెట్టినప్పుడు ఎవరితోటైనా పొత్తు పెట్టుకుని అంతకంటే తక్కువ సీట్లు వచ్చుంటే కనుక తమిళ రాజకీయాల్లో ఖచ్చితంగా విజయ్ సీఎం అయ్యేవారు కాదు. కాబట్టి విజయ్ ఒంటరిగా పోటీ చేయడమే కరెక్ట్ అనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట.